శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. దోషవర్జిత ఇది అమ్మవారి 5 అక్షరాల నామం. ఇది 195వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు దోషవర్జితాయే నమః అని నమస్కరించాలి. దోషవర్జిత అంటే దోషములచే విడిచిపెట్టబడినది అని. అమ్మవారు వర్జిత దోష కాదు, దోషవర్జిత. అమ్మవారు దోషాలను విడిచిపెడితే వర్జిత దోష అవుతుంది. దోషాలే అమ్మవారిని విడిచిపెడితే దోషవర్జిత అవుతుంది. అమ్మవారిలో దోషాలు ఉంటే కదా వాటిని దూరంగా విడిచిపెట్టడానికి. కాబట్టి వర్జిత దోష కాదు, దోషాలే అమ్మవారిని చేరడానికి ప్రయత్నం చేసి ఈవిడ దగ్గర మన ఆటలు సాగవని అమ్మవారిని వదిలి దూరంగా పోయాయి. కాబట్టి అమ్మవారు దోషవర్జిత అన్నారు వ్యాసుల వారు. దోషం ఏమాత్రం కొంచెమైనా లేని వారుండరు. ఏమాత్రం దోషం లేనిది అమ్మవారు. అందుకని దోషాలు పోవాలంటే అమ్మవారిని అర్చించి అభ్యర్థించవలసిందే. మరి అమ్మవారికి నమస్కారాలు చెల్లించుకొని హృదయగత దోషాలను తొలగించుకోవాలి. మొత్తానికి ఈ నామానికి దోషములచే విడిచిపెట్టబడినది అని అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.